హలో ఎవ్రీవన్, ఈరోజు నా స్టైల్లో క్యారెట్ బీట్రూట్ హల్వా అనేది చేద్దామండి. చాలా మంచిది హెల్త్కి, ఎవరైనా తినొచ్చు. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, పిల్లలకి మంచిగా వెజిటేబుల్స్ తినిపించాలి అనుకున్న వాళ్ళు ఇలాగ ట్రై చేయండి. చాలామంది పిల్లలు క్యారెట్స్ కానీ లేదంటే బీట్రూట్ కానీ తినమంటే మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ చేసి పెట్టండి నా స్టైల్లో. మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తినక మాత్రం తప్పదు, ఖచ్చితంగా ఇలాగ తింటారు. నేనైతే ఒక అర కేజీ బీట్రూట్ అలాగే ఒక అర కేజీ క్యారెట్ అయితే తీసుకొని ఇలాగ పీల్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా కట్టర్తోనైతే ఇలాగా తురుముకుంటున్నానండి. ఇలాగ సన్నగా ఉంటే తినేటప్పుడు తినబుద్ధి అవుతుంది అనమాట. చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇలా సన్నగా ఉండటం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా ఏదో మంచిగా ఏదో స్వీట్ తింటున్నట్టు కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇలాగ సన్నగా తురుముకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా తురిమిన తర్వాత చేత్తో పిండేస్తారండి రసం మొత్తం. అలా పిండేయటం వల్ల ఏంటండి ఏం యూజ్ లేదు కదా. మొత్తము దానిలో ఉన్న ప్రోటీన్స్ అంతా ఆ వాటర్లోనే ఉంటుంది కదండి. నా సలహా అయితే ఒక అరగంట ముందు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బీట్రూట్ అలాగే క్యారెట్ వేసి వదిలేయండి. అప్పుడు వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయి లోపల మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. ప్రత్యేకంగా వాటర్ పోయకుండా మంచిగా కుక్ అయిపోతుంది. నేనైతే ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యిలో అయితే క్యారెట్ అలాగే బీట్రూట్ రెండు కూడా మంచిగా బీట్రూట్ నుంచి క్యారెట్ నుంచి వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు కూడా ఒక స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగ దగ్గరే ఉండి కలుపుతూ కూడా తిప్పుకుంటున్నానండి. ఇలాగ వాటర్ అంతా దగ్గరే ఉండి మొత్తం ఓట్ చేసుకునేలాగా మనం కలుపుతూ ఉన్నట్టయితే అడుగంటకుండా ఈవెన్గా మొత్తం పచ్చివాసన లేకుండా మొత్తము బీట్రూట్ అలాగే క్యారెట్ రెండు కూడా మంచిగా నెయ్యిలో ఫ్రై అయిపోయి మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి బయటికి. మీకు చెప్తే నమ్మరు కానీ నాకు 2 పిల్లలు ఉన్నారండి. నేను నిన్న ఈ స్వీట్ చేస్తున్నప్పుడు పిల్లలిద్దరు కూడా నాతో పాటుగా స్టవ్ దగ్గరే ఉన్నారనమాట. వాళ్ళకి ఎగ్జైట్మెంట్గా ఉంది. ఆరెంజ్ కలరు రెడ్ కలరు రెండు కలిపి ఏం చేస్తున్నాను అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటే స్మెల్కి ఎప్పుడైపోతుందా తినాలా అన్నట్టుగా వెయిట్ చేశారు మా పిల్లలైతే. నేను చాలాసార్లు ఇలాగ చేసి పెట్టానండి. ఎందుకంటే మా పిల్లలు అయితే ప్రత్యేకంగా క్యారెట్ అయితే కొంచెమన్నా తింటారు కానీ బీట్రూట్ అయితే అస్సలు ఇష్టపడరండి తినడానికి. అలాంటి వాళ్ళకి ఇలాగ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకనే కాదండి, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అంటే సీనియర్ సిటిజన్స్కి ఇలాగ రోజుకొక స్వీట్ కనుక ఇచ్చామంటే కనుక వాళ్ళకు కూడా మంచిగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట. ఇవాళ రేపు అందరికీ కూడా బ్లడ్ అనేది తక్కువగానే ఉంటుంది కదా. ఈ ఒక్క స్వీట్ తినటం వల్లనే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందా అంటే నేనైతే అది కరెక్ట్ అని చెప్పను. కాకపోతే ఇది కూడా కొంచెం హెల్ప్ అవుతుందని అయితే చెప్పగలను అనమాట. ఇలాగ నెయ్యిలో మంచిగా బీట్రూట్ క్యారెట్ వాటర్ అంతా ఇనికిపోయి కొంచెం నెయ్యి మనం వేసాం కదా ఒక 2 స్పూన్స్, ఆ 2 స్పూన్స్ నెయ్యి అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు అంటే మనకి చుట్టుపక్కల తెలుస్తూ ఉంటుంది అంతవరకు కూడా వేయించుకోవాలండి. బాగా వేగిపోయింది అన్న తర్వాత నేను ఇలాగ ఒక అర కేజీ బెల్లం తీసుకున్నానండి. క్యారెట్ అర కేజీ, బీట్రూట్ అర కేజీ కదా, కేజీకి అర కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. నేను బీట్రూట్ తురిమిన ప్లేట్లోనే కొంచెం వాటర్ పోసాను, పారబోయడం ఇష్టం లేక. ఎందుకంటే చాలా మంచి వాల్యూస్ ఉన్న ప్రోడక్ట్ని ఇలాగా పారబోయడం ఎందుకు అని చెప్పేసి నేను దానిలోనే బెల్లం కూడా పెట్టేశాను. ఆ వాటర్లోనే కొంచెం కరిగిపోయింది కూడా బెల్లం కూడా. ఇలాగ బెల్లం వేసి దగ్గరే ఉండి కలుపుతూ చక్కగా ఉడికించుకుంటే బెల్లంలో కూడా బీట్రూట్ని క్యారెట్ని చక్కగా ఉడికిపోతూ ఆల్రెడీ నెయ్యిలో వేయించాం కదా, నెయ్యి స్మెల్ తోటి మంచిగా వేగిపోతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టి ఏదైనా పని చేసుకోవచ్చండి. ఇది కొంచెం కరగటానికి కొంచెం బెల్లం మొత్తం కరిగిపోయి బెల్లం పాకం రావాలండి. ఆ పాకం వచ్చినప్పుడు మనకి మంచిగా తీగ పాకంలాగా మనకి తెలుస్తూనే ఉంటుంది. ప్యాన్ నుంచి ఇది వేరవుతూ ఉంటుంది అనమాట. ఇలా వేరయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టి చక్కగా కలుపుతూ ఉన్నట్టయితే చాలా మంచిగా రెడీ అయిపోతుంది. చూసారా, ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేనైతే ఒక 4 యాలకులు కూడా దంచుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కనుక ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని ఒక గ్లాస్ పాలల్లో అయితే కలిపేసుకొని కస్టర్డ్ పౌడర్ ఉన్న పాలను కూడా లాస్ట్లో కలిపేసి పెట్టేశారంటే కనుక చాలా బాగా కుక్ అయ్యి అదొక స్మెల్ అనమాట, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది. చూసారా, బెల్లం మొత్తం కరిగిపోయి పాకం వచ్చేసిందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో యాలకులు పొడి వేసుకొని దింపేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీట్ అయితే. ఇది ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత క్యూబ్స్లా కట్ చేసుకొని తినొచ్చు, లేదంటే ఉండల్లాగా కట్టుకోవచ్చు. పిల్లలకి షేప్స్ వైజ్గా అంటే స్టారు మూను ఇలాగ షేప్ లాగా కట్ చేసి పెడితే తింటారు అనుకుంటే అలా కట్ చేసి పెట్టినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. నేను పిల్లల గురించి ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే నేనైతే ఈ స్వీట్ అయితే ప్రత్యేకంగా పిల్లల కోసమే చేశానండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి.
మా ఇంట్లో అయితే కస్టర్డ్ పౌడర్ ఉందండి. కస్టర్డ్ పౌడర్ని అయితే నేను ఒక గ్లాస్ పాలల్లో అయితే ఒక్క స్పూనే వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. ఒక స్పూన్ వేసేసి ఇలా కలిపాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే కొంచెము అదొక రకమైన జెల్లీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. పిల్లలు ఎక్కువగా వాటర్ జెల్లీస్ ఉంటాయి కదా, అలా జెల్లీ ఫ్లేవర్ రావడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. నేనైతే పాలల్లో కలుపుకొని వేసుకున్నారు. మీకు అవైలబిలిటీ లేకపోతే వాటర్లో కూడా కలిపి వేసుకోవచ్చు. నేను ఇది ఎప్పుడు యాడ్ చేశానంటే ఆల్మోస్ట్ అయిపోయింది దింపుకునేటప్పుడు, అంటే తీగపాకం కాదు, బాగా గట్టిపాకమే వచ్చి మొత్తం హల్వా మొత్తం రెడీ అయిన తర్వాత లాస్ట్లో కలిపి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలు కూడా ఇనికిపోయేంత వరకు స్టవ్ దగ్గర ఉంచాలి, అంటే గట్టి పడేంత వరకు కూడా ఉంచుతూ దగ్గరలోనే ఉండి తిప్పుతూ ఉంటే ఇంకా మంచిది. లేదు అంటే సన్నటి సిమ్లో పెట్టేసి స్టవ్ని మీరు ఏదైనా పని చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నా కానీ సరిపోతుంది అనమాట. ఇది కూడా సేమ్ ఇందాకలాగానే అనమాట. పాలు పోయకముందు ఎలా ఉందో అలా వచ్చేంత వరకు తిప్పుకోవాలి. నేనైతే దీనిలో ఒక 4 యాలకులు ఇలాగ దంచేసి పొడిలాగా కొట్టేసి వేసేసాను. అలాగే కొంచెం పచ్చికర్పూరం వేసానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. మంచి ఫ్లేవర్ వస్తుంది. కస్టర్డ్ పౌడర్ కూడా మంచి వెనిలా ఎసెన్స్ లాగా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఆ ఫ్లేవర్, యాలకుల ఫ్లేవర్ అంతా కలిపి ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా ఇల్లంతా అంత మంచి స్మెల్ వస్తుందో. ఇలాగ దగ్గర పడిన తర్వాత నేను ఇలాగ ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకొని తిన్నామండి. టేస్ట్ అయితే అదిరిపోయింది.